ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము 12 మంది శిష్యుల విధి విధానం మరియు సందేశంను గూర్చి, వారు ఆశించవలసినవి మరియు వారి జీవితాలను నిర్దేశించే సూత్రాలను గూర్చి చర్చిస్తాం. ఇక ఆ వివరాలను నేటి ఈ సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుండి 42వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలను మనం గమనిద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెలుడి. ప్రియులారా, మీరు మీ వ్యక్తిగత పరిచర్య కొరకు ఈ అధ్యాయం నుండి సూచనలను తీసుకోవాలనుకుంటే మాత్రము మీరు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే పరిమితం కావాలి. ఎందుకంటే ఇది ఇశ్రాయేలు వంశములోని తప్పిపోయిన గొర్రెలకు ఇవ్వబడాలి. స్పష్టంగా ఈ వచనాల్లో మనకు అప్పగించిన పని లేదా ఆజ్ఞ అంటూ ఏమీ లేదు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనకు అప్పగించిన పనితో దీనిని పోల్చి చూడండి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఈ అధ్యాయంలో యేసు తన 12 మంది శిష్యులకు సమరయలోకి వెళ్ళవద్దని, అన్యజనుల మార్గంలోకి అడుగు పెట్టవద్దని, కేవలము ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకు మాత్రమే వెళ్ళాలని నిర్దేశించినప్పటికీ, మనం మాత్రము సమరయను మరియు భూదిగంతాలను కూడా చేరుకోవలసి ఉందనే విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఆ 12 మంది శిష్యుల సందేశము ఈ విధంగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిద్దాం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఇంతకీ పరలోక రాజ్యం ఎలా సమీపించి ఉండగలదు? ఆ రాజ్యానికి సంబంధించిన రాజు స్వయంగా వారి మధ్యనే ఉండడం ద్వారా ఆ రాజ్యము వారికి సమీపంలోనే ఉన్నట్లయింది. ఆనాటి ప్రధాన క్రైస్తవ శాఖలన్నీ ఈ భూమిపైనే పరలోక రాజ్యాన్ని నిర్మించే అత్యంత బృహత్తరమైన బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకున్నాయి. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేవుని నుండి తమకే ఒక ప్రత్యేకమైన ఒప్పందం లభించిందని ఆయా వర్గాలని భావించాయి. అయితే ప్రియులారా, వాస్తవానికి నిస్సందేహంగా రాజ్యాన్ని నిర్మించడానికి సంఘము ఎన్నడూ పిలువబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా భూమికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రీస్తును వెల్లడి చేయడానికి మరియు ఆయన సువార్తను ప్రపంచం అంతటా ప్రకటించడానికి లోకం నుండి ప్రత్యేకంగా పిలువబడిన సమూహమే సంఘం. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు సంఘ బాధ్యత కాదు. మనము క్రీస్తును అంగీకరించినప్పుడు ఆ పరలోక రాజ్యం మన అంతరంగంలోనే నెలకొంటుంది. ఇప్పుడు గమనించండి, మన ప్రభువు తనకు ఉన్నటువంటి అధికారాలతోనే ఈ 12 మందిని పంపాడు. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ప్రియులారా, ఇక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నది ఏమిటంటే, పైన పేర్కొన్న విషయాల్లో మీరు ఒక్కదానిని చేయగలిగినప్పుడు ఆ 4ని చేయగలగాలి. మృతులను తిరిగి బ్రతికించడం కూడా ఇందులో చేరి ఉందని గమనించాలి. స్పష్టంగా చెప్పాలంటే ఈ విషయము ఆనాటి కాలానికి మరియు పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన కాలంలో ఈ 8వ వచనాన్ని తమ ఆజ్ఞగా ఉపయోగించుకునేవారు తర్వాతి వచనాన్ని విస్మరిస్తారు. అయితే వాటన్నిటిని కలిపి
ఒకే సమగ్రమైన భాగంగానే మనము పరిగణించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. కొంతకాలం క్రితము నేను విశ్వాసముతో స్వస్థపరిచేవాడనని చెప్పుకునే ఒక వ్యక్తికి నిజంగా అతని అవసరము ఆసుపత్రులలో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళమని సూచించాను. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి వ్యక్తులు కానుకలు స్వీకరించగల ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటుంటారు. స్పష్టంగా మనము ఈ వచనాన్ని దాని సరైన సందర్భంలో అర్థం చేసుకోవాలి. మన ప్రభు యొక్క 3 ఏళ్ల పరిచర్య కాలంలో ఇవ్వబడిన తాత్కాలిక సూచనలు ఇవే. ఆయన పరిచర్య ముగింపు దశలో ఒక రోజు వచ్చింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 35, 36 వచనాల్లో ఆనాడు ఆయన తన అపోస్తులకు భిన్నమైన సూచనలను ఇచ్చినట్లుగా చూస్తాం. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవలెను. అదేవిధంగా అపోస్తులైన పౌలు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఇలా తెలియజేశాడు. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. మరియు ఆయన 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ప్రసంగికుని విషయం గురించి విస్తృతంగా చర్చించాడు. మన కాలంలోని క్రైస్తవ పరిచర్యలకు మనము మద్దతు ఇవ్వాలని దేవుడు నిశ్చయంగా ఆశిస్తున్నాడు. ప్రియులారా, మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే దానితో పాటు వచ్చే తర్వాతి వచనాన్ని కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒక వాక్యాన్ని దాని సందర్భంలో అర్థం చేసుకోవడము ఎంతో ముఖ్యం. ఇప్పుడు మన ప్రభువు ఆ 12 మంది శిష్యులను ఈ సమయంలో పంపే ముందు వారికి ఇచ్చిన మరిన్ని సూచనలను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఇది నిశ్చయంగా మన కాలానికి సంబంధించింది కాదు. నేటి మన కాలంలో మనం ఒక పట్టణంలోకి వెళ్ళి ఈ పట్టణంలో యోగ్యుడు ఎవడు, మీలోని అత్యుత్తమ క్రైస్తవ విశ్వాసి ఎవరు అని అడిగి ఆ తర్వాత అతని ఇంటి తలుపు తట్టి ఇదిగో నేను వచ్చాను అని చెప్పాలని మన ప్రభువు కోరుకుంటాడని నేను అనుకోను. ప్రభువైన యేసు తన శిష్యులకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 3 సంవత్సరాల కాలానికి తాత్కాలిక సూచనలు ఇస్తున్నాడని గమనించాలి. దీనిని దాని సరైన సందర్భంలో అర్థం చేసుకుందాం. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనిద్దాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ ఇల్లు అనే పదము వాస్తవానికి భవనాన్ని కాదు, ప్రజలను సూచిస్తుంది. అందులో నివసించేవారు అనగా ఆ ఇంటి వారు అనే భావం. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. ప్రియులారా, ఇది నేడు మనకు అప్పగించిన ఆజ్ఞ కాదు. ఇది ఆధునిక సేవకుల వైఖరి కూడా కాదు. కొన్నిసార్లు పై వచనంలో మాదిరిగా చేయాలని అనిపించినప్పటికీ అలా చేయలేము. ఈ ఉపదేశము ఆ నిర్దిష్ట సమయం కోసము ఆ వ్యక్తులకు ఇవ్వబడిందని నేను భావిస్తున్నాను. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్తలోని తర్వాతి అధ్యాయంలో తీర్పుకు గురైన ఈ పట్టణాల్లో కొన్నింటికి ఏమి జరిగిందో మనం తెలుసుకుంటాం. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక
పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటలునై ఉండుడి. ఇక్కడ స్థానిక పరిస్థితి గురించి మాట్లాడిన తర్వాత ప్రభువు ఇప్పుడు ఈ మనుషులకు కొన్ని గొప్ప సూత్రాలను ఇస్తున్నాడు. వాటి ద్వారా వారు ఆయనకు సాక్షులుగా నడుచుకోవాలి. ఈ సూత్రాలు ఈ కాలానికి మరియు నిత్యత్వానికి మంచివి, మరియు అవి నిశ్చయంగా మన కాలానికి కూడా మంచివే. దేవుని బిడ్డ పాము వలె తెలివి గలవాడై, పావురం వలె నిష్కపటమైన వాడై ఉండాలి. ఒకటి ఉండి మరొకటి లేకపోవడము ప్రమాదకరం. అయితే కొంతమంది పాముల వలె తెలివి గలవారు, కానీ వారు పావురం వలె నిష్కపటమైన వారు కాదు. వారు మిమ్మల్ని మోసం చేస్తారు. చాలా సులభంగా మోసపోయే ఇతరులు నాకు తెలుసు. వారు పావురంల వలె నిష్కపటమైన వారు, కానీ వారు పాముల వలె తెలివి గలవారు కాదు. కాబట్టి పాము వలె వివేకంగా మరియు పావురం వలె నిష్కపటంగా ఉంటూ ఈ రెండు లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఇక 17వ వచనాన్ని మనం గమనిద్దాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ప్రియులారా, విశ్వాసులుగా సమాజ మందిరంలో ఎన్నడూ భౌతికంగా దండించబడకపోవచ్చు, కానీ కొన్ని సంఘాల్లో మాటల ద్వారా దండించబడే అవకాశం ఉంటుంది. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఆ దినమున ఆయనకు చెందిన వారికి ఇది నిశ్చయంగా జరిగింది. అదేవిధంగా సంఘములోని అనేకులకు కూడా ఇది జరిగింది. ఇక 19-20 వచనాలను మనం గమనిద్దాం. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. ప్రియులారా, యేసు వారిని పంపిన పనిని చేసినందుకు అరెస్టు చేయబడినప్పుడు సమాధానాలు సిద్ధం చేసుకోవడానికి అవకాశం లేని వారికి ఈ వచనాలు వర్తిస్తాయని నేను నమ్ముతున్నాను. ప్రభువుచే పంపబడిన ఈ వ్యక్తులు ఎలాంటి సన్నాహం చేసుకోలేదు. మరియు మనము ఈ వచనాలను స్థానిక పరిస్థితికి అన్వయించుకుంటే వాటితో మనకు ఏ మాత్రము సమస్య ఉండదనేది నా భావన. అయితే దురదృష్టవశాత్తు నేడు చాలామంది సేవకులు ఈ వచనాలను తమకు అన్వయించుకొని తమ ప్రసంగాల కోసము సిద్ధపడరు. ఎలాంటి సిద్ధపాటు లేకుండానే ప్రసంగించగలమని నమ్ముతారు. అయితే వారు తమ సందేశాన్ని సిద్ధం చేసుకోలేదని వారి సందేశంలో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. పైగా వారు దేవుని ఆత్మ నాకు ఈ సందేశాన్ని ఇచ్చాడు అని చెప్తారు. ప్రియులారా, సిద్ధపడని ఆ సందేశానికి పరిశుద్ధాత్మను నిందించకూడదని చెబుతున్నాను. ఒకానొక వ్యక్తి మరుసటి రోజు ఆదివారము దూర ప్రాంతంలోని ఒక సంఘంలో ప్రసంగించాల్సి ఉంది. అతడు తన ప్రయాణంలో భాగంగా రైలు కోసం ఎదురు చూస్తూ చేతిలో ప్రసంగం నోట్స్ పట్టుకొని తన ప్రసంగాన్ని సమీక్షించుకుంటున్నాడు. ఇంతలో మరొక వ్యక్తి అతని యొద్దకు వచ్చి, నేను ఒక ప్రసంగికుణ్ణి, మీరు కూడా ప్రసంగికులా అని అడిగాడు. అప్పుడు అతడు అవును అని అతనికి సమాధానం ఇచ్చాడు. అందుకతడు ఆ ప్రసంగికునితో, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడగ్గా ఆ సేవకుడు, రేపు ఆదివారం ఉదయం కొరకు నా ప్రసంగం నోట్సును సమీక్షించుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు అతడు, మీరు మీ ప్రసంగాలను ముందుగానే సిద్ధం చేసుకుంటారా అని ప్రశ్నించాడు. అందుకు ఆ సేవకుడు, ఏమిటి మీరు సిద్ధం చేసుకోరా అని అడగా అతడు, లేదు, నేను కేవలము ప్రసంగ వేదిక పైకి వెళ్ళి పరిశుద్ధాత్మ నా ద్వారా మాట్లాడేలా అనుమతిస్తాను. ఏదో ఒక సందేశం మనసుకు వచ్చేంత వరకు నేను ఏదో ఒకటి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాను అని చెప్పాడు. ప్రియులారా, దురదృష్టవశాత్తు మన కాలంలో కూడా చాలామంది బోధకులు కేవలము ఇలాగే కాలక్షేపం చేస్తూ మన ప్రభువు తన అపోస్తులకు ఇచ్చిన ఒక నిర్దిష్టమైన ఉపదేశాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. మనము ఈ వచనాలను నాటి స్థానిక పరిస్థితుల వెలుగులో పరిశీలిస్తే వాటి అర్థము అత్యంత స్పష్టంగా బోధపడుతుంది. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంనకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. క్రీస్తు ఈ లోకంలోకి రావడము
మానవుల మధ్య విభజనను కలిగించింది. అది ఐక్యతను తీసుకురాలేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించి మరొక కుటుంబ సభ్యుడు అంగీకరించినప్పుడు అక్కడ విభజన ఏర్పడుతుంది. పౌలు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విషయాన్ని చక్కగా వివరించాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షణ పొందుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. ప్రభు తన పరిచర్య యొక్క 3 ఏళ్ల కాలములో తన వారిని కాపాడగలరనే విషయాన్ని ఇది సూచిస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 24:13వ వచనము మహాశ్రమల కాలంలో కూడా ప్రభువు తన వారిని కాపాడగలడనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక 23వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ప్రభువు ఇలా చెప్పడాన్ని గమనించండి. మనుష్య కుమారుడు వచ్చు వరకు అంటే ఆయన జనాంగము ఎదుట ప్రత్యక్షమగు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరు. ఇక్కడ ప్రపంచాన్ని కాదు, ఇశ్రాయేలు అని గమనించాలి. మన ప్రభువు ఇశ్రాయేలు దేశాన్ని సంచరించారనే వాస్తవాన్ని మనము ఊహించడం కష్టం. మరియు ఆయన విషయంలో ఈ దేశంలో నిజమైన విభేదం ఉండేది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన తన శిష్యులను మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు అని అడిగినప్పుడు వారు ఆయనకు అనేక సమాధానాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఆయన గురించి వారి వారి అభిప్రాయాలు ఉండేవి. మన కాలంలో కూడా ఆయన ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఉన్నారనేది ఎంతో వాస్తవం. ఇక శిష్యులందరి జీవితాలను నిర్దేశించే సూత్రాలను మనం గమనిద్దాం. ఇప్పుడు ప్రభువైన యేసు తన వారికి సాధారణ సూచనలు ఇస్తున్నాడు. ఇవి గొప్ప సూత్రాలు, వీటిని మనము నిశ్చయంగా మనకు అన్వయించుకోవచ్చు. అయినప్పటికీ దీని ప్రత్యక్ష వివరణ 12 మంది అపోస్తులకే ఉద్దేశించబడింది అని మనం గుర్తించాలి. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇక్కడ మనము ప్రభువైన యేసు క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నామని, ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. మనం ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వకపోతే మనకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఇక 10వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును, ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. మీరు ఆయనకు నమ్మకంగా ఉంటున్నట్లయితే ప్రజలు మీ గురించి ఏమంటున్నారో అని చింతించకండి. వారు ప్రభు గురించి కూడా మంచి మాటలు మాట్లాడలేదు. యేసుకే స్వయంగా దౌర్జన్యంతో కూడిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన శిష్యులుగా అంతకంటే మెరుగైన పరిస్థితిని ఆశించడము అంత సాధ్యం కాదని చెప్పాలి. ఇక 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ప్రియమిత్రమా, దేవుని యొక్క అంతిమ తీర్పు ఏదో ఒక రోజు విశ్వాసుల నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుంది, అలాగే హింసించే వారిని శిక్షిస్తుంది. కాబట్టి నీ జీవితము బయటకు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో లోపల కూడా అంతే ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది. ఇక 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఇక్కడ వెలుగులో చెప్పడం లేదా మేడల మీద ప్రకటించడం అంటే ప్రతి ఒక్కరూ వినేలా బహిరంగంగా చాటి చెప్పడం అని అర్థం. ఇక ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి అత్యుత్తమ మార్గము వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడమే. వీటి ద్వారా ఒకేసారి వేల కొద్ది లక్షల కొద్ది ప్రజలను చేరుకోవడము సాధ్యమవుతుంది. ఇక 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. మరొక మాటలో చెప్పాలంటే దేవునికి భయపడండి. క్రోమ్వెల్ అనే ఒక గొప్ప సైనికుని నీవు అంత ధైర్యవంతుడిగా ఎందుకు ఉన్నావని ఎవరో అతన్ని అడిగారట. దానికి క్రోమ్వెల్ అన్నాడు, నువ్వు దేవునికి భయపడినప్పుడు భయపడాల్సిన మనిషి ఎవరు నీకు ఉండరని నేను గ్రహించాను. ఇక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. పిల్లరా, ఇది ఎంత అద్భుతమైన వచనము. ప్రతి చిన్న పిచ్చుకల సంరక్షణను కూడా ప్రభువే చూసుకుంటాడు. ఇక 10వ అధ్యాయము 30-31 వచనాలను మనం గమనిద్దాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ తల్లి మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ తల్లి ఎప్పుడైనా మీ తల మీదనున్న వెంట్రుకలను లెక్కించిందా? కానీ ఆ సంఖ్య దేవునికి తెలుసు. ఒకసారి ఆలోచించండి, ఒక పిచ్చుక ఎక్కడ ఉందో దేవునికి తెలిస్తే మీరు కూడా ఎక్కడ ఉన్నారో ఆయనకు బాగుగా తెలుసు. ఇక 10వ అధ్యాయము 32-33 వచనాలను మనం గమనిద్దాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. మనము ప్రభు అయిన యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినట్లయితే దానిని బహిరంగంగా కానీ లేదా సాక్ష్యం ఇవ్వడం అవసరమని భావించినప్పుడల్లా మనము ఒప్పుకుంటాము అనేది సహేతుకమైన విషయం. అందువల్ల ఈ వచనము ఆయనను ఒప్పుకోవాలని మరియు ఆయనను ఎన్నడూ తిరస్కరించకూడదని మనలను ఖండితంగా హెచ్చరిస్తుంది. ఇక 34వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. శాంతివాదులకు అర్థం చేసుకోవడంలో ఇది కొంత కష్టంగా అనిపించే వచనం ఇది. అయితే సమస్త దుర్నీతి అణిచివేయబడి పూర్తిగా నిర్మూలించబడేంత వరకు క్రీస్తు వ్యక్తిత్వము సాతాను నుండి శత్రుత్వాన్ని రేకెత్తిస్తూనే ఉంటుంది. తద్వారా ఒక పోరాటము అనివార్యమవుతుంది. ప్రియులారా, క్రీస్తు తన మొదటి రాకడలో శాంతిని తీసుకురావడానికి రాలేదు. పాపము ఇప్పటికీ ఈ లోకంలో ఉంది. అది ఈ భూమిపై ఉన్నంత కాలము దుష్టులకు శాంతి ఉండదని దేవుడు ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 35-36 వచనాలను మనం గమనిద్దాం. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని, ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. పౌలు ఈ వచనంలోని సత్యాన్ని మరింత విశదీకరిస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వాస్తవానికి సువార్త బోధన కారణంగా కుటుంబాలు విడిపోయాయి. అలాగే సహోదరులు కూడా వేరయ్యారు. విశ్వాసుల మధ్య ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యతే రక్షణ పొందని ఈ లోకంతో ఒక విభజనను సృష్టిస్తుంది. ఇక 37వ వచనాన్ని మనం గమనిద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మీరు మీ జీవితాన్ని క్రీస్తుకు నిజంగా సమర్పించుకొని దానికోసము తగిన మూల్యం చెల్లించకపోతే సమర్పణ గురించి మీరు గొప్పగా మాట్లాడలేరు. ప్రియులారా, వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను ఒక పూర్తిగా సమర్పించుకున్న క్రైస్తవుడిని అని గొప్పలు చెప్పుకోలేను. ఎందుకంటే నేను ఇంకా సీమోను పేతురు స్థాయిలోనే ఉన్నానని నాకు అనిపిస్తుంది. కానీ దేవునికి స్తోత్రం, ఆయన నమ్మదగిన వాడు. అదే ఈ సమస్త విషయాల్లోని అద్భుతమైన విషయం. ఇక 38వ వచనాన్ని మనం గమనిద్దాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆయన నాకు పాత్రుడు కాడు అనే మాటను ఉచ్చరించడం నేను స్వయంగా విని ఉంటే ఎంత బాగుండునో అని నాకు అనిపిస్తుంది. మనలో చాలామంది ఆయనకు పాత్రులుగా లేము.
అంటే మనము ఆయనకు నిజంగా సమర్పించుకోనంత వరకు ఆయన మనల్ని తన సేవలో వాడుకోడు అని అర్థం. కానీ దేవునికి స్తోత్రం, ఆయన మనల్ని పూర్తిగా విడనాడి బయట పారవేయడు. ఇక 39వ వచనాన్ని గమనిద్దాం. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. శరీరధారులుగా మనము ఇక్కడ గడిపే జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుపై విశ్వాసము ద్వారా లభించే నిత్య జీవం అనే వరముతో ఆయన ఇక్కడ పోల్చి చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు తన విశ్వాసం కారణంగా అతడు మరణ శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేటికి కూడా ఇది వాస్తవంగా ఉంటున్నది. క్రీస్తు నిమిత్తము తన భౌతిక ప్రాణాన్ని కోల్పోయిన వ్యక్తి క్రీస్తు యొక్క సన్నిధికి చేర్చే నిత్య జీవాన్ని పొందుతాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42వ వచనం వరకు మనము గమనిద్దాం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో లోకము తనను ద్వేషించిందని తన వారిని కూడా ద్వేషించబోతుందని చెప్పడం ద్వారా ప్రభువైన యేసు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాడు. యేసు క్రీస్తుకు లోకములో ఎంత ఆదరణ ఉందో మనకు కూడా అంతవరకే ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ ఆదరణ లభించాలని మనము ఆశించకూడదు. ఆయన పట్ల మనకున్న విశ్వాసానికి నమ్మకత్వానికి కొలమానము ప్రవక్తకు లభించే ఫలములోను నీతిమంతునికి లభించే ఫలములోను తెలియజేయబడింది. మీరు ప్రభువైన యేసును ఒక ప్రవక్తగా మాత్రమే పరిగణించి సమర్థిస్తే మీకు ప్రవక్త ఫలము లభిస్తుంది. మీరు ఆయనను కేవలము ఒక నీతిమంతునిగా మాత్రమే స్వీకరిస్తే మీకు నీతిమంతుని ఫలం లభిస్తుంది. కానీ మీరు ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరిస్తే మీకు సంపూర్ణమైన బహుమానం లభిస్తుంది. ప్రియులారా, బహుమానాలు అనేవి విశ్వాసానికి ప్రతిఫలంగానే ఇవ్వబడతాయని మన ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి సత్యాలను మన జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశ ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి అనే మాటలో ఇల్లు దేనిని సూచిస్తుంది? 1 ప్రజలను, 2 భవనమును, 3 సంఘమును. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాం. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడై ఉండును గాక. మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత